ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, గరిసెలలో దాచుకోవు. వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆకాశ పక్షులకు మరి ఆహారం కొరకు అవి పొద్దున్నే దేవుని స్తుతించి ఆరాధించి అవి బయలుదేరుతాయి. ఒక్కడ ఉండవు, ఎందుకంటే వాటికి ఆహారం కావాలి. దేవుని మీద ఆధారపడి బయలుదేరినప్పుడు వాటికి కావలసినటువంటి ఆహారము దేవుడు వాటికి ఇస్తాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా మరి వాటిని పోషించినటువంటి దేవుడను మిమ్మల్ని పోషించలేనా అంటున్నాడు. కాబట్టి మనల్ని కూడా పోషిస్తాడు. మనం కూడా బయటికి వెళ్ళాలి. ఇంట్లో ఉండటం కాదు, పని చేసుకునేవారు పని చేసుకోవాలి, పరిచర్య చేసేవారు మరి ప్రార్థన చేసుకోవాలి. దేవుని మీద ఆధారపడ్డ ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఎప్పుడు కూడా మేలు చేస్తూ ఉంటాడు. ఆయన నమ్ముకున్న వారు భిక్ష ఎత్తుకున్నట్టుగా చూడలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఇంట్లో కూర్చుంటే రాదు, బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళి ఆత్మల రక్షణ కొరకు, ఆత్మల సంపాదన కొరకు ఎవరైతే భారం కలిగి పరిచర్య చేస్తారో, సేవకులు కానీ, విశ్వాసులు కానీ, సంఘస్థులు కానీ, పరిచారకులు కానీ, దేవుణ్ణి వెంబడించే ప్రతి ఒక్కరు కూడా ఆయన మీద ఆధారపడ్డ వారికి ఏ మేలు కొదవలేదు. సింహము పిల్లలో ఆకలి ఉండేవి కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవలేదు. కనుక మరి ఆయన యందు మనం ఆశ్రయిస్తే మనకి ఏ మేలు కూడా కొదవలేదు. పక్షులు మరి పొద్దున్నే బయలుదేరుతాయి. వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని మరి భుజించి మళ్ళీ తన గూటికి వస్తూ ఉంటాయి. కనుక మరి అటుకంటే బహుశ్రేష్ఠులు కారా, వాటిని పోషించిన దేవుడు నేను మిమ్మల్ని పోషించలేనా అంటున్నాడు. కాబట్టి మనం పోషిస్తాడు, కానీ ఒక్కచోట కూర్చుంటే కాదు, ఇంట్లోనే కూర్చొని పోషించు ప్రభు అంటే కాదు. బయటికి వెళ్ళాలి, సమాజంలోకి వెళ్ళాలి, ఆత్మ రక్షించుకోవాలి, దేవుని సన్నిధికి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. నువ్వు పని చేస్తే నీ జీతం ఇస్తాడు. పని చేయకుండా జీతం వస్తుందా? పని చేయకుండా కూలి వస్తుందా? రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పని చేసే బాధ్యత తీసుకొని దేవుని పనిలో నువ్వు ఎంతైతే చేస్తావో అంతకంటే ఎక్కువ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా నేను దేవుడు దీవిస్తాడు. గాడ్